ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అండి. ఇది మనందరం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న విషయం. అదేంటంటే 60 నెలల డీఏ బకాయిలు, పీఆర్సీ విలీనం చేసిన బకాయిలు, ఇంకా పీఆర్సీ తర్వాత రావాల్సిన బకాయిల లిస్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ డీఏ బకాయిల చెల్లింపుపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ డీఏ బకాయిలు నిలిచిపోవడంతో వేలాది మంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిల వివరాలు చూస్తున్నట్లయితే జూలై 2018కి సంబంధించిన డీఏ మొత్తం 30 నెలల బకాయిలు ఉన్నాయి. ఇవి 3 విడతలుగా చెల్లించాలనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం బిల్లులు సిఎఫ్ఎంఎస్ లో పెట్టబడ్డాయి. కానీ అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు. అలాగే జనవరి 2019 డీఏ ఇవి కూడా మొత్తం 30 నెలల బకాయిలు చెల్లించాలి. ఇవి 3 విడతలుగా చెల్లించాల్సి ఉంది. బిల్లులు సిద్ధం అయినప్పటికీ ఇంకా ఇవి కూడా జమ కాలేదు. ఈ 2 డీఏలకు సంబంధించి 6 విడతల బిల్లులు సీఎఫ్ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. కానీ తాజాగా సచివాలయ ఉద్యోగులకు మాత్రం క్రెడిట్ అయ్యాయి. ఇది మిగిలిన వారికి కూడా ఆశల కిరణం. జూలై 2019 డీఏ మొత్తం 30 నెలలు. ఈ బకాయిలను పీఆర్సీ బకాయిల్లో కలిపారు. ఇక జనవరి 2020 డీఏ ఇవి మొత్తం 18 నెలలు. 12 నెలల బకాయిలను కోవిడ్ కారణంగా మాఫీ చేసి మిగిలిన 6 నెలల బకాయిలను పీఆర్సీలో కలిపేశారు. అలాగే మరొకటొచ్చేసి జూలై 2020 డీఏ. ఇవి మొత్తం 12 నెలల బకాయిలు. 6 నెలలు మాఫీ చేసి 6 నెలలు పీఆర్సీ బకాయిల్లో కలిపారు. ఇక మరొకటొచ్చేసి జనవరి 2021, జూలై 2021 డీఏలు. ఇవి కూడా 2 పీఆర్సీ బకాయిల్లో విలీనం చేయబడ్డాయి. జీతంలో కలపబడినా కానీ బకాయిలు రానివి ఈ 4 డీఏలను జీతంలో కలిపిన ఎరియర్స్ మాత్రం ఇవ్వలేదు. కేవలం జనవరి 2024 డీఏ మాత్రమే దీపావళి సందర్భంగా ప్రకటించారు. ఇక ప్రస్తుతం 60 నెలల డీఏ బకాయిల్లో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ సచివాలయ ఉద్యోగులకు విడుదలైంది. మిగిలిన ఉద్యోగులకు త్వరలోనే బకాయిలు జమ కానున్నట్లు సమాచారం. ఇకపోతే డిసెంబర్‌లో క్రిస్మస్ పండుగ సమీపిస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లందరూ ఆశతో ఉన్నారు. క్రిస్మస్‌కు ముందు కనీసం 2 డీఏలైనా విడుదల చేస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.